హాయ్ హలో నమస్తే. నేను 15 ఇయర్స్గా వాడుతున్న నా మ్యాక్బుక్ ప్రో నిన్న చెడిపోయింది. 2011లో కొన్నాను నేను ఈ ల్యాప్టాప్. బెస్ట్ బైలో ఏదో ట్రేడ్ ఇన్ డీల్ ఉందంటే ఇలా చూద్దామని వచ్చాను. నా మ్యాక్బుక్ ప్రో ఇస్తే కొంచెం మనీ బ్యాక్ వస్తుందంట. సో అది వాడుకొని నేను ఆ పైన కొంచెం వేసి కొత్త ల్యాప్టాప్ కొందామని డిసైడ్ అయ్యాను. కానీ నా మ్యాక్బుక్ ప్రో చూసి దాని 15 ఇయర్స్ ఏజ్ తెలిసి దీనికి ఏమీ రావు, రీసైకిల్ చేయడం బెస్ట్ అన్నాడు. సరే అని దాన్ని వాడికి ఇచ్చేసి ఇలా నేను కొత్త ల్యాప్టాప్స్ చూశాను. విండోస్లో అయితే మనకి చాలా ఆప్షన్స్, డెల్, లెనోవో, హెచ్పి. కానీ విండోస్ ల్యాప్టాప్స్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పర్ఫార్మెన్స్. ఎక్కువ అప్లికేషన్స్ ఒకేసారి రన్ చేస్తే స్లో అయిపోతుంది, అలానే వైరస్లు. కానీ విండోస్ ల్యాప్టాప్ అయితే మాత్రం డెఫినెట్గా బడ్జెట్ ఫ్రెండ్లీ. కస్టమైజేషన్కి కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మనం మెమరీ పెంచుకోవాలన్నా, హార్డ్ డ్రైవ్ పెంచుకోవాలన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ గేమింగ్కి కూడా బాగుంటుంది. ఇక మ్యాక్ అయితే సూపర్ రిలయబుల్. చెప్పాగా, నేను ఇంతకుముందు నా మ్యాక్బుక్ ప్రో 15 ఇయర్స్ వాడాను. స్లీక్ డిజైన్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, క్రియేటివ్ వర్క్ బాగుంటుంది, కానీ కొంచెం ఖరీదు ఎక్కువ. సో మొత్తానికి మళ్ళీ యాపిల్ మ్యాక్బుక్ ప్రోనే తీసుకున్నాను. నాలాగా ఎంతమంది మ్యాక్బుక్ కొన్నాక ఫస్ట్ సఫారీ ఓపెన్ చేసి క్రోమ్ డౌన్లోడ్ చేస్తారు? ఆ ఒక్కసారే నేను మ్యాక్బుక్లో సఫారీ ఓపెన్ చేసేది. కొత్త ఫోన్ కొన్నా, ట్యాబ్లెట్ కొన్నా, ల్యాప్టాప్ కొన్నా మనం ఫస్ట్ చేసే పని కేస్ వేసేయటం. సో నా మ్యాక్బుక్ ప్రోకి కేస్ తొడిగేశాను. ఈ ల్యాప్టాప్ కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది. హై ఎండ్ మోడల్ తీసుకున్నాను. M4 మ్యాక్స్ చిప్, 36 GB ర్యామ్, 1 TB SSD హార్డ్ డ్రైవ్. ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.